ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం మీరు కుర్మ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నారంటే మీలో ఉన్నటువంటి ఐక్యత గత 3 సంవత్సరాలుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ పేరు మీద నాయకులను పిలవడం, సమన్వయం చేయడం, మీకు రావాల్సింది రాబట్టుకోవడం, కులం కూడా ఐక్యతకు వచ్చిందని చెప్పి చెప్పుకోవడంలో నిజంగా కూడా లింగాల గణపురం చాలా కుర్మ సోదరులు ఒక ఉత్తేజంగా ముందుకు పోతారని చెప్పవచ్చు. చాలా మంది ఈ మండలంలో మా కుర్మ సోదరులు ఎక్కున్నారు. మా కుర్మ సోదరు తగ్గట్టుగా మేమెంతో మాకంత వాటా అని చెప్పి మీరు గలం వినిపిస్తున్నందుకు నిజంగా కూడా చాలా సంతోషం. ఇలా అడగంత అమ్మాయినా అన్నం పెట్టదు. మనం కూడా గతంలో మన తాత తండ్రులు పిల్లలు పెరిగినంటే బాయి కాడుకో గొర్రెల కాడుకో పొమ్మనేది. ఇప్పుడు అన్ని కులాల తీటుగా మన పిల్లలను కూడా చదివిపిస్తున్నాం. మన పిల్లలు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు. మరి కావాల్సింది రాజకీయాల్లో రావాలంటే మనం కూడా జనంలో ముందుకు పోవాలి. అన్ని పార్టీలు ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీలతో కూడా సమైక్యతై మనమెంతో మనకంత వాటా వచ్చేంత వరకు కూడా మనం పోరాడాలి. అడుక్కుంటే ఇవ్వరు. ఇలా మీరు సీఎన్ గత 3 సంవత్సరాలుగా ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా ఒక వ్యక్తిని నమ్మినామంటే మనకు న్యాయం చేసే వ్యక్తిగా మీరు పార్టీలకు అతీతంగా కూడా ఆ రోజు నన్ను పిలిచినప్పుడే ఈ కులం ఐక్యత ఇక్కడ కనపడ్డది. కాబట్టి తప్పకుండా ఈ స్థానిక సంస్థల్లో మీకు తప్పకుండా ప్రభుత్వంతో గాని ఇక్కడ పెద్దలతో మాట్లాడి జెడ్పీటీసీ గాని ఎంపీ గాని వచ్చే విధంగా మేము కష్టపడతాం. అదే విధంగా మీరు ప్రజలలో కూడా మమేకమై ప్రతి కార్యక్రమంలో మీరు ముందున్నప్పుడే అన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తాయి. ఇలా ఒక కుర్మ బిడ్డగా, ఒక సర్పంచ్ గా, ఎంపీటీసీగా, ఇలా ఎమ్మెల్యే స్థాయికి వచ్చినంటే మన కులం అంతా కూడా ఏకమైతేనే పక్క కులాలు గొల్ల కుర్మలు ఏకమైతే వాళ్ళు దేనికైనా తెగిస్తారనే ఉద్దేశంతో ఇలా కులం తెచ్చి ఇలా కట్టుబట్టి నిలిపి ఎమ్మెల్యేగా గెలిపించారంటే అది మన కులం కట్టుండడం వల్ల మిగతా కులాలు కూడా ఇలా మనకు ఏకమైనాయి. ఇలా సీఆర్ మన మీద నమ్మకంతో ప్రతిసారి వస్తుందంటే గొల్ల కుర్మలు మాట తప్పరనే ఒక నిర్ణయంతో ఇలా పెద్దలు మన సభకు వస్తున్నాడు. అదే విధంగా ఈ ప్రభుత్వం గొల్ల కుర్మకు తప్పకుండా పెద్దపీట వేసే విధంగా పెద్దలు సీఆర్ సమక్షంలో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి పోయి కొమరవెల్లి చైర్మన్ గాని, ఐలవన్ చైర్మన్ గాని మీరు చెప్పినట్టుగా తప్పకుండా కార్పొరేషన్ ఒక ఎమ్మెల్సీ గారు ఇచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తాం. మొన్ననే మన దొడ్డి కొమరయ్య భవనం ఓపెనింగ్ కూడా సీఎం గారు పిలిచినప్పుడు ఒక మాట ఇచ్చిండు. గొల్ల కుర్మలు నిజాయితీకి మారుపేరు, ఆత్మ విశ్వాసంతో పనిచేస్తారు, ఎవరికి మోసం చేయనటువంటి మీ జాతి కాబట్టి మీ జాతికి పెద్ద పీటేస్తని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. ఆ దిశగా మనం గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి తప్పకుండా మీరు ఏదైతే అడుగుతున్నారో వాటిని తీర్స్తా అని చెప్పి కుల తరఫున నేను కొట్లాడతా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా. నిజంగా కూడా ఎప్పుడు వచ్చినా ఈ లింగాల గణపురంలో అన్ని పార్టీలు కూడా ఏకమై కుల బాంధవులకు ఒక పెద్ద పీట వేసే విధంగా, ఇక్కడ కులం అభివృద్ధి అయ్యే విధంగా కమ్యూనిటీల కోసం కావచ్చు, దొడ్డి కొమరయ్య భవనం కావచ్చు, చుక్క సత్తయ్య ఇక్కడ వరంగల్లో రేపు పేరు పెట్టడంతో మన జాతికి ఒక గర్వ కారణం. ఆ రోజే చదువుకోని రోజు, ఆ రోజు ఏ అవకాశాలు లేని రోజే ఒక చేత గొడ్డలు బట్టి ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చాకిరి విముక్తి కోసం తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య వారసులం. కాబట్టి తప్పకుండా మనం రాజకీయాల్లో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఎదిగినప్పుడే అన్ని విధాలా ముందుకు పోతాం. కాబట్టి చాలా మంది వేదిక మీద పెద్దలు ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి వాళ్ళని ఉన్నారు. వాళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో కూడా నియోజకవర్గాలు పెరుగుతాయి. అవసరమైతే ఇక్కడ నియోజకవర్గం పెరిగితే మన గొల్ల కుర్మలకు ఇంకా 10 స్థానాలు అడిగి ఇలా చట్ట సభల్లో మనం ముందుకు పోతే తప్పకుండా అన్ని ప్రభుత్వాలు మనకు గుర్తిస్తాయి. కాబట్టి మనలో ఐక్యత, ఒక వ్యక్తి నిలబడ్డంటే పార్టీలకు ఖచ్చితంగా ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి, కుల బాంధవులను గెలిపించుకోవాలి. అలాగైతే మనం ముందుకు పోతాం. కానీ మనోడు నిలబడ్డని చెప్పి కాలు బట్టి గుంస్తే మన కులం ముందుకు పోదు. ఇప్పుడిప్పుడే మన కులం అన్ని గ్రామాల్లో కలిసికట్టుగా ముందుకు పోతున్నాయి. ఆ దొడ్డి కొమరయ్య ఏదైతే పోరాట పని ఉందో దాని రకంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ స్థానిక సంస్థల్లో పెద్దలను ఒప్పించి మెప్పించి ఈ లింగాల కనపడానికి జెడ్పీటీసీ అయినా ఎంపీ అయినా చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఐక్యతగా మీరు కొట్లాడే బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ మన వ్యక్తిని నిలబెడితే అందరం కలిసికట్టుగా అక్కడ సపోర్ట్ చేసి ఆర్థికంగా మనం అవసరమైతే అక్కడ 2 రోజులు పోయి ప్రచారం చేసి గెలిపించినట్టయితే ఇంకా మన జాతిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం వస్తుంది. నిజంగా కూడా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చినాం. ఇలా మా అన్న చెప్పినట్టుగా నిరంతరం ఈ సంవత్సరం కష్టపడి
ఓర్వలేక కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అయినా ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదు. ఒక మీ బిడ్డ కుర్మ బిడ్డగా ఎక్కడ కూడా కుర్మ జాతికి తలంపు లేకుండా నిరంతరం కొట్లాడి ఏకైక వ్యక్తిని రాష్ట్రంలో గెలిచిన కాబట్టి కురుమల ఆత్మ గౌరవం తెలియబడే విధంగా పనిచేస్తా అని చెప్పి మాటిస్తున్నా. ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా తావివ్వకుండా ముందుకు పోతుంటే కావాలని కొంతమంది రాజకీయం చేస్తున్నారు. ఎవరేం చేసినా ఇలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో వ్యక్తిగా ఒక్కొక్క అడుగు మీ అందరి ఆశీర్వాదం మన కులం కట్టు మీద ఉంది కాబట్టి అన్ని కులాలు అంత పెద్ద ఎత్తున 50,000 మెజార్టీ ఇచ్చి గెలిపించారు కాబట్టి రాజకీయాల్లో అవన్నీ సర్వసాధారణమైతే ఒక్కొక్కటిగా అధిగమించినప్పుడే మనం లక్ష్యాన్ని చేస్తాం. కాబట్టి మీరు కూడా మొక్కుబోని ధైర్యంతో ఈ స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపించుకున్న కీలక పాత్ర పోయించాలని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు నిజంగా మంచి మనసున్న వ్యక్తి తమ్ముడు మా కుర్మలు పిలిచి రావాలని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటాడు. అసెంబ్లీలో కలిసినప్పుడు కూడా మాకు చేదోడు వాదోడుగా ఈ రకంగా మనం రాజకీయాలు ముందుకు పోవాలి, గొల్లకుర్మ నుంచి ఒక్కరు తమ్ముడు ఇంకా పై స్థాయికి రావాలని చెప్పి పెద్దలు శేరణ గారు ఎప్పుడు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఆయన సహకారంతో ఇంకా ఈ మండలాన్ని కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గొల్ల కుర్మలకు మరొక్కసారి నా శరత్తు చేస్తున్నా. జై కుర్మ, జై కుర్మ.